వందే కృపాదం వందే శ్రీగురుం దీనతారిణం శ్రీమద్భాగవతం ప్రథమస్కందం అధ్యాయం 15 శ్లోకం 6. యస్య క్షణ వియోగేన లోకః హి అప్రియదర్శనః తేన రహిత హి ఏషః మృతకః ప్రోచ్యతే యథా యస్య క్షణ వియోగేన లోకో హి అప్రియదర్శనః ఉక్తేన రహితో హి ఏషః మృతకః ప్రోచ్యతే యదా యస్య క్షణ వియోగేన లోకో హి అప్రియదర్శనః ఉక్తేన రహితే ఏషః మృతకః ప్రోచ్యతే యదా యస్య క్షణ వియోగేన లోకో హి అప్రియదర్శనః ఉక్తేన రహితో హి ఏషః మృతకః ప్రోచ్యతే యథా యస్య క్షణ వియోగేన లోకో హి అప్రియదర్శనః ఉక్తేన రహితో హ్యేషాం మృతకః ప్రోచ్యతే యదా యస్య క్షణ వియోగేన లోకో హి అప్రియదర్శనః ఉక్తేన రహితో హ్యేషాం మృతకః ప్రోచ్యతే యదా యవ్వాని క్షణకాలము వియోగేన వియోగము లోకః లోకములు హి నిశ్చయముగా అప్రియదర్శనః అప్రియములుగా తోచును ఉక్తేన ప్రాణము రహితముగా హి నిశ్చయముగా దేహములు మృతదేహములు ప్రోచ్యతే నిర్ణయింపబడినట్లు వలె. అనువాదము మరియు భాషను శ్రీల ప్రభుపాద వారి శ్రీల ప్రభుపాదకి యవాని క్షణకాల వియోగముచే ప్రాణరహిత దేహము భంగి సర్వలోకంలో అప్రియములు మరియు శూన్యములను అటువంటి శ్రీకృష్ణుని నేను ఇప్పుడు కోల్పోయి తిని. వాస్తవమునకు జీవనకు శ్రీకృష్ణ భగవాని కన్నును ప్రియతముడు వేరొక్కడు లేడు. ఆ దేవదేవుడే స్వయంగా స్వాంశాలు మరియు విభిన్న అంశముల రూపమున అసంఖ్యాక అంశాలుగా విస్తరించుచుండును. పరమాత్మ రూపము భగవానుని స్వాంశ రూపం కాగా విభిన్నాంశ రూపంలో జీవులై ఉన్నారు. జీవుడు లేనటువంటి భౌతిక దేహము విలువరహితము కనుక భౌతిక దేహమునందు జీవుడు అత్యంత ముఖ్యాంశమై ఉన్నాడు. అదేవిధంగా పరమాత్మ లేనిదే జీవునికి మనుగడ లేదు. అదే రీతిగా దేవదేవుడైన శ్రీకృష్ణుడు లేనిదే బ్రహ్మము లేదు, పరమాత్మ రూపములకు ఆధారం లేదు. ఈ విషయము భగవద్గీత యందు విపులంగా విశదీకరింపబడినది. ఈ అంశములన్నీను ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉన్నవి లేదా ఒకదానితోనొకటి ముడిపడి ఉన్నవి. ఈ విధంగా చర్మాంశమున శ్రీకృష్ణ భగవానుడే అంతిమ పరమార్థమై నందున సమస్తమునకు ఆవశ్యక సూత్రమై ఉన్నాడు.
ఉపమజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా चक्षुरुन्मिलितं చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాం సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తత్వకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమామి విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామిని. నమస్తే సరస్వతీ దేవి గౌరవాది ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఇక్కడ అర్జునుడు యుధిష్ఠిర మహారాజు ఇంతకుముందు అధ్యాయంలో మనం చూసాం. అర్జునుడి యొక్క తేజస్సు కోల్పోవడానికి గల కారణాల గురించి విచారిస్తూ ఎన్నో విషయాల గురించి అడగడం జరిగింది. సో అయితే వాటన్నిటికీ వల్ల అర్జునుడి యొక్క తేజస్సు కోల్పోలేదు. సో ఈరోజు శ్లోకంలో మరి నిన్నటి శ్లోకంలో కూడా 5వ శ్లోకం మరి 6వ శ్లోకంలో ఇక్కడ మొట్టమొదటిసారిగా అర్జునుడు తన శోకానికి లేదా తనలో కాంతి పోవడానికి గల కారణాన్ని తెలియజేశాడు. సో ఆ కారణం ఏంటంటే శ్రీకృష్ణ భగవానుని కోల్పోయాను అని అనేసి. ఓ రాజా, సన్నిహిత మిత్రుల నాయడ వర్తించిన దేవదేవుడైన శ్రీకృష్ణుడు నన్ను ఒంటరిగా వదిలివేశాడు. సో తత్కారణంగా దేవతలకు సైతము విస్మయము కలిగించిన నా మహత్తేజము నా చెంత ఇప్పుడు లేదు అనేసి చెప్తున్నాడు అన్నమాట. ఈరోజు శ్లోకంలో సో ఎవరైతే వియోగం చేత ప్రాణరహిత దేహము భంగి స్వరలోకముల అప్రేములు మరియు శూన్యమరువునో అటువంటి శ్రీకృష్ణుడిని నేను ఇప్పుడు కోల్పోయి తిని అని చెప్తున్నాడు. మామూలుగా అందరూ కూడా చెప్పుకునేది ఏంటంటే శ్రీకృష్ణుడు చనిపోయాడు అని అనేసి. ద్వారకాలో ఉన్నప్పుడు ఆయన ఒక చెట్టు మీద కూర్చుంటాడు. చెట్టు చాటు నుంచి ఒక బోయవాడు బాణం వేసేసి బొటనవేలు బాణం వేయడం వల్ల చనిపోవడం జరిగింది అని అనేసి. సో అసలు భగవంతుడు మరి చనిపోతాడా? ఆయన చనిపోతే భగవంతుడు ఎలా అవుతాడు అనే విషయాన్ని కూడా వాళ్ళు దాని గురించి తెలుసుకోవాలని కానీ లేకుంటే ఇది ఏంటి ఈ విషయం ఎలా అని అనేసి చర్చించారు అన్నమాట. సో మనం ఇక్కడ ఈ 2 శ్లోకాల నుంచి తెలుసుకోవచ్చు, భగవంతుడు చనిపోలేదు. భగవంతుడు కేవలం ఏం చేశాడు? అర్జునుడిని విడిచి వదిలాడు అన్నమాట, ఒంటరిగా వదిలేశాడు. సో ఆయన
ఇది భౌతిక ప్రపంచం నుంచి తిరిగి ఇక్కడ చేయాల్సినటువంటి కార్యాలు లేదా ఈ అవతారంలో చేయాల్సినటువంటి లీలలన్నిటిని కూడా ముగించేసి తిరిగి సచ్చిదానంద విగ్రహ రూపంతో ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళిపోవడం జరిగింది. సో ఆయన ఒక కార్యం లేదా కొన్ని లీలల కోసం ఇక్కడ అవతరించడం జరిగింది. అవి ఎప్పుడైతే ముగిసాయో తిరిగి మళ్ళీ అదే ఆధ్యాత్మిక దేహంతో ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడం జరిగింది. సో కాబట్టి ఆయన భగవంతుడు అన్నమాట. మనకి రేపు జన్మాష్టమి కూడా వస్తుంది. భగవద్గీతలో ఈ శ్లోకం చాలా మందికి తెలుసు, జన్మ కర్మచమే దివ్యం అని అనేసి. సో భగవంతుని యొక్క జన్మ మరియు కర్మలు అనేవి దివ్యమైనటువంటివి అని అనేసి. సో ఆయన జన్మ మనలాగా ఒక తల్లి యొక్క యోని నుంచి జన్మించలేదు. అయితే దేవకి జైల్లో ఉన్నప్పుడు ఆమె గర్భాన్ని దాల్చింది. తర్వాత కృష్ణుడే స్వయంగా వాళ్ళ ముందు ప్రకటించడం జరిగింది అనమాట. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అనేటువంటి దశమ స్కందానికి సంబంధించినటువంటి పుస్తకంలో కూడా, ఆ గ్రంథంలో కూడా మనకి చూసినట్లయితే భగవంతుడు ఆ చతుర్భుజ రూపంలో శ్రీకృష్ణుడు వాళ్ళ ముందు ప్రకటమవుతాడు అన్నమాట. సో కాబట్టి ఆయన జన్మ అనేది దివ్యమైనటువంటిది. అలాగే ఆయన చేసేటువంటి కార్యాలు కూడా దివ్యమైనటువంటివి అన్నమాట. ఇక బ్రహ్మ సంహితలో మొదటి శ్లోకంలో చెప్తున్నారు, ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. సో అన్ని కారణాలకు కూడా ఎవరు కారణం అంటున్నారు? కృష్ణుడు అని అనేసి. సో ఇక్కడ భాష్యంలో ప్రభుపాద వారు చెప్తున్నారు, పరమాత్మ లేనిదే జీవుడికి మనుగడ లేదు. అదే రీతిగా దేవదేవుడైన శ్రీకృష్ణుడు లేనిదే బ్రహ్మం లేదు, పరమాత్మ రూపములకు ఆధారం లేదు అని అనేసి. సో ఈ బ్రహ్మ సంహిత మొదటి శ్లోకం నుంచి కూడా తెలుసుకోవచ్చు, ఈ అన్ని కారణాలకి కారణం ఎవరు? దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడు. సో అలాగే ఇక్కడ ప్రభుపాద వారి భాషలో చెప్పినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జీవుడికి కూడా పరమాత్మ లేనిదే జీవుడికి మనుగడ లేదు అని అనేసి చెప్తున్నారు. అయితే దానికంటే ముందు ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరానికి విలువ ఎప్పుడు ఉంటుంది? జీవుడు ఉన్నట్లయితే ఈ శరీరానికి విలువ. ఎప్పుడైతే ఈ శరీరం నుంచి ఆ జీవుడు వెళ్ళిపోయాడు అనుకోండి, ఏం చేస్తారు? వెంటనే ఎంత పెద్ద దేశ ప్రధాని అయినా, ఎంత పెద్ద గొప్పవాడైనా, లేకుంటే ఎంత పనికి మాలినోడైనా కానీ వెంటనే సాయంత్రానికి వాసన వస్తుంది తీసి పారేసేయాలి అనేసి చేస్తారన్నమాట. సో ఈ శరీరానికి విలువ ఎప్పుడు ఉంటుంది అంటున్నారు? ఎప్పుడైతే ఆత్మ ఉంటుందో. మరి ఈ ఆత్మకి మరియు పరమాత్మకి ఆధారం ఎవరని చెప్తున్నారు? కృష్ణుడు అని చెప్తున్నారు. సో ప్రతి దానికి కూడా ముడిపడి ఉంది అన్నమాట. సో ఈ శరీరం ఉంది అంటే దీంట్లో ఏముంది? ఆత్మ పరమాత్మ ఉంది. ఆ ఆత్మ పరమాత్మ దేనితో ముడిపడి ఉంది? కృష్ణుడితో ముడిపడి ఉంది అన్నమాట. సో కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, మమైవాంశే జీవలోకే జీవభూత సనాతన. సో ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఎవరి యొక్క, ఇక్కడ ఉన్న జీవులను కూడా ఎవరి యొక్క అంశాలు అని చెప్తున్నాడు? కృష్ణుడి యొక్క అంశాలు, భగవంతుని యొక్క అంశాలు అనేసి చెప్తున్నారు.
సో ప్రభుపాద వారి ఒక ప్రవచనం వింటున్నాం నిన్న. సో దాంట్లో చెప్తున్నారు, అందరూ ఈ శరీరం అనుకుంటున్నారు కదా, ఈ శరీరం దేంతో నిర్మితమైంది అంటే పంచభూతాలతోటి నిర్మితమైంది. భూమి, నీరు, గాలి, ఆకాశం, వాయువు. సో ఈ భూమి, నీరు, గాలి, ఆకాశం అనేవి ఈ ప్రపంచంలో కొదవలేదు, తక్కువ ఉన్నాయి ఎక్కడైనా. మరి ఈ 5 పంచభూతాలను కలిపి ఒక మనిషిని తయారు చేయొచ్చా? చేయలేదు. మనిషే కాదు, ఏ 84 లక్షల శరీరాలు ఉన్నాయి ఇక్కడ. 84 లక్షల అంటే చెట్లు ఉన్నాయి, అలాగే జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, అలాగే నీళ్ళల్లో ఉండేటువంటి రకరకాలైన చేపలు ఉన్నాయి. ఈ అన్ని శరీరాలలో ఉండేది, ఈ శరీరాలు దేంతో నిర్మితమయ్యాయి అంటున్నారు? పంచభూతాలతోటి నిర్మితమైంది. మరి ఆ పంచభూతాలు ఇక్కడ ఉన్నాయి కదా, భూమి ఉంది, గాలి ఉంది, అగ్ని ఉంది. మరి ఇవన్నిటిని కలిపేసి ఒక శరీరాన్ని తయారు చేయొచ్చా? ఏదైనా ఏది తయారు చేయడం. సో దానికి ఆ శరీరం కావాలి అంటే దాని వెనకాతలు ఎవరు ఉండాలి? ఆత్మ అనేది ఉండాలి అన్నమాట. సో ఎప్పుడైతే ఆత్మ ఉంటుందో అప్పుడు ఆ ఆత్మ ఈ పంచభూతాలతోటి నిర్మితమైనటువంటి ఒక శరీరాన్ని పొందుతుంది. సో ఈ లాజిక్ అనేది ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా కానివ్వండి, తీసుకెళ్ళి ఇవ్వండి, కావలసినంత భూమిని, కావలసినటువంటి అగ్నిని, కావలసినటువంటి నీటిని, వాయువుని ఇస్తే వాళ్ళు తయారు చేయలేరు. కాకపోతే వాటికి ఏం కావాలి? వెనకదల ఒక ఆత్మ అనేది ఉండాలన్నమాట. సో ఇవన్నీ కలయికలో ఆత్మ అనేది ఉంటే అప్పుడు ఒక శరీరం అనేది తయారవుతుంది. సో అన్లెస్ ఈ ఆత్మ లేనంత వరకు ఒక శరీరాన్ని పొందడం అనేది కష్టం అన్నమాట, అసలు సాధ్యం కాదు. సో ప్రభుపాద వారు ఛాలెంజ్ చేస్తారు, ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా రమ్మనండి, వాళ్ళు ఈ పంచభూతాలతోటి ఒక శరీరాన్ని తయారు చేయమనండి అని అనేసి. సో అది సాధ్యం కాదనమాట, అది అసంభవం. దానికి వెనకాతల ఆత్మ అనేది ఉండాలి, పరమాత్మ అనేది ఉండాలి. ఈ ఆత్మ పరమాత్మ కూడా మళ్ళీ దేవునితో ముడిపడి ఉంటాయి అనేసి చెప్తున్నారు, భగవంతునితో ముడిపడి ఉంటాయి. సో ఈ విషయాలన్నీ కూడా భగవద్గీతలో విపులంగా విశదీకరించబడ్డాయి, ఇవన్నీ చెప్పబడ్డాయి. ఈవెన్ 2వ శ్లోకంలోనే వస్తుంది, దేహినస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహంతర ప్రాప్తి ధీరస్తత్ర నమయ్యతి అనేసి. సో ఈ దేహంలో దేహి అనేవాడు ఉంటాడు, ఆత్మ అనేది ఉంటుంది. ఈ ఆత్మ బాల్యం నుంచి యవ్వనానికి, యవ్వనాన్ని నుంచి వృద్ధాప్యానికి, వృద్ధాప్యం నుంచి మళ్ళీ ఇంకొక కొత్త శరీరానికి ప్రవేశిస్తుంది అని అనేసి. ఇలా ఈ భగవద్గీతలో ఎన్నో విషయాలని మనకి తెలియజేశారనమాట. కాకపోతే మన ఇంత జ్ఞానాన్ని ఉండి మన భారతదేశంలో ఇంకెక్కడా లేదు ప్రపంచంలో ఇలాంటి జ్ఞానం. ఇలాంటి జ్ఞానాన్ని ఉంచుకొని కూడా మనం మన సమాజంలో కానీ పిల్లలకు కానీ బోధించట్లేదు. సో దానివల్ల ప్రపంచమంతా కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలకి, ఇబ్బందులకి గురవుతూ ఉంది అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి జీవులందరూ కూడా. సో ఈవెన్ 16వ అధ్యాయం భగవద్గీతలో 16వ అధ్యాయంలో కూడా ఈ విషయాల గురించి చర్చించడం జరిగింది.
ఈ జ్ఞానం కనుక మనకు లేనట్లయితే మనలో ఏమవుతుంది, కామ క్రోధ లోభాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ కామ క్రోధాల లోభాలు అనేవి దేనికి ద్వారాలు అంటున్నారు, నరకానికి ద్వారాలు అనమాట. సో ఈ మూడు గేట్లు కూడా మనల్ని నరకానికి తీసుకెళ్తాయి. సో ఈ నరకానికి తీసుకెళ్ళే మనలో ఇది తగ్గించుకోకపోతే తెలివైన వాడు వీటిని అర్థం చేసుకుని వీటిని తగ్గించుకోవాలి అని అనేసి చెప్తున్నారు అనమాట. సో ఎప్పుడైతే మనం అలా తగ్గించుకుంటామో అప్పుడు భగవంతుని తత్వం అనేది బోధపడుతుంది, భగవంతుని విషయాలన్నీ కూడా తెలుసుకుంటాం అన్నమాట, భగవంతునికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా. సో ఈ విధంగా చరమాంశమున శ్రీకృష్ణ భగవానుడే అంతిమ పరమార్థమై నందున సమస్తమునకు ఆవశ్యక సూత్రమై ఉన్నాడు. సో ప్రతి ఒక్కటి కూడా దానికి వెనకాతల ఎవరు నడిపిస్తున్నారు అంటే దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు నడిపిస్తున్నాడు అన్నమాట. అయితే ఆయన డైరెక్ట్గా ఉండకపోవచ్చు, ఆయన యొక్క ప్రతినిధుల ద్వారా లేదా దేవతల ద్వారా, ముక్కోటి దేవతల ద్వారా ఈ ప్రపంచంలోని యూనివర్సల్ అఫైర్స్ యూనివర్సల్ మేనేజ్మెంట్ అంతా కూడా చేపిస్తున్నాడు అనమాట. ఈ ప్రపంచం కూడా ఎలా నడవాలి ఏంటి అనేది ఆయన యొక్క ప్రతినిధులు అయినటువంటి దేవతల ద్వారా ఇదంతా కూడా నడిపించడం జరుగుతుంది. సో వీళ్ళందరికీ వెనకాతలో ఉండేది ఎవరంటే శ్రీకృష్ణుడు అనమాట. సో అటువంటి శ్రీకృష్ణుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం కారణంగా నా ఏమంటారు మహాతేజము కోల్పోయాను అని అనేసి అర్జునుడు చెప్తున్నాడు. ఓకే, హరే కృష్ణ.